1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అసలు ఇండియాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టార్ కానీ పెద్దగా ఉండేది కాదు. అప్పట్లో మన దేశ ఆర్థిక వ్యవస్థ 50%కి పైగా అగ్రికల్చర్ సెక్టార్ మీదే చాలా ఎక్కువగా ఆధారపడి ఉండేది. కానీ రోజులు గడిచే కొద్దీ ఇది మారింది. అంటే మన దేశం వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడటం తగ్గి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద, సర్వీస్ సెక్టార్ మీదే చాలా ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే 1990s వరకు మన దేశంలో ఉన్న ఏ కంపెనీ దగ్గర కూడా సరిగా కంప్యూటర్సే ఉండేవి కాదు. కానీ లాస్ట్ 30 yearsలో ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక ర్యాపిడ్ గ్రోత్ వచ్చి ఒకప్పుడు కంప్యూటర్సే వాడటం రాని దేశం ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీగా మారింది. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్కి మన దేశంలో ఉన్న టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ విప్రో లాంటి ఎన్నో కంపెనీలు ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్వేర్ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ మూల ఏ సమస్య వచ్చినా దానివల్ల ముందుగా ఎఫెక్ట్ అయ్యే ఉద్యోగాలు సాఫ్ట్వేర్ వాళ్ళవే. అయితే అసలు దీనికి కారణం ఏంటి? గ్లోబల్ రెసిషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రజలు అసలు ఉద్యోగాలు ఎందుకు కోల్పోతారు అండ్ ఆ సమస్య నుండి తప్పించుకోవాలంటే వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అసలు ఇండియాలో ఐటీ సెక్టర్ ఎలా స్టార్ట్ అయిందంటే జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో మన దేశంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఆయన 1963లో హోమీ బాబా గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీని అపాయింట్ చేశారు. అదే నేషనల్ కమిటీ ఆన్ ఎలక్ట్రానిక్స్. ఈ కమిటీ ఇండియాలో ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ని సొంతంగా తయారు చేయడానికి ఉన్న పాసిబిలిటీస్ని అనలైజ్ చేసి ఒక 10 సంవత్సరాలు ఉండే డెవలప్మెంటల్ ప్లాన్ని రిలీజ్ చేసింది. అండ్ అదే టైంలో ఫకీర్ చంద్ కోహ్లీ అనే వ్యక్తి విదేశాల్లో తన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన 1950sలో ఇండియా వచ్చి టాటా పవర్ అనే కంపెనీలో జాయిన్ అయ్యారు. అయితే ఆయన కంపెనీలో పనిచేస్తున్నప్పుడు టాటా పవర్ కంపెనీలో ఉన్న ఎలక్ట్రిక్ నెట్వర్క్ని మేనేజ్ చేయడానికి ఆయన జేఆర్డి టాటా గారిని కన్విన్స్ చేసి ఫస్ట్ టైం కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆ ఫకీర్ చంద్ కోహ్లీ గారి సపోర్ట్తోనే 1968లో జేఆర్డి టాటా గారు టాటా కంప్యూటర్ సిస్టమ్స్ టీసీఎస్ అనే పేరుతో మన దేశంలోనే ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి దానికి ఫకీర్ చంద్ కోహ్లీ గారిని జనరల్ మేనేజర్గా అపాయింట్ చేశారు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అంటారు. ఇండియాలో టీసీఎస్ స్థాపించిన తర్వాత 1975లో SEEPZ అనే పేరుతో మన దేశంలో ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ జోన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నిజానికి 1970 నుండి 1985 వరకు కూడా ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాయి. దీనికి రీజన్ ఏంటంటే అప్పట్లో మన దేశంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ని గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీగా కన్సిడర్ చేసేది కాదు. అంటే మన దేశంలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలన్నా, సాఫ్ట్వేర్ సర్వీసెస్ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలన్నా దానికి గవర్నమెంట్ నుండి ఎలాంటి లోన్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ లభించేది కాదు. పైగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద మన దేశ గవర్నమెంట్ అప్పట్లో 100% ట్యాక్స్ వేసేది. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మొత్తం మన దేశ ఆర్థిక వ్యవస్థకి 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ రూపంలో మేజర్ చేంజ్ వస్తే సాఫ్ట్వేర్ సెక్టార్కి మాత్రం ఆ మార్పు 1984లోనే వచ్చింది. దీనికి కారణం రాజీవ్ గాంధీ. ఎలా అంటే 1984లో రాజీవ్ గాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఉన్న ఇంపార్టెన్స్ని గుర్తించి 1984లో ఆయన న్యూ కంప్యూటర్ పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ సాఫ్ట్వేర్ కంపెనీస్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం మాత్రమే కాకుండా అప్పటి వరకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మీద వేస్తున్న ట్యాక్స్లు కూడా 100% నుండి 60%కి తగ్గించారు. అండ్ ఫైనల్గా ఆయన తీసుకున్న మరొక ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే సాఫ్ట్వేర్ని డీలైసెన్స్డ్ ఇండస్ట్రీగా అనౌన్స్ చేశారు. అంటే విదేశాలకి సంబంధించిన ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా గవర్నమెంట్ నుండి ఎలాంటి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇండియాలో వాళ్ళ బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడి నుండి విదేశాలకి సాఫ్ట్వేర్ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నమాట. సో స్లోగా గవర్నమెంట్ నుండి సపోర్ట్ రావడం వల్ల ఇండియాలో టీసీఎస్తో పాటు ఇన్ఫోసిస్, HCL అండ్ విప్రో లాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. అయితే మన దేశంలో సాఫ్ట్వేర్ సెక్టార్కి సరైన పునాది 1980sలోనే పడినప్పటికీ ఈ ఇండస్ట్రీ ర్యాపిడ్గా గ్రో అవ్వడానికి కారణం మాత్రం 1991లో మన దేశ గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం. అదే STPI, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లో గవర్నమెంట్ ఐటీ పార్క్స్ని నిర్మించడం స్టార్ట్ చేసింది. ఈ ఐటీ పార్క్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఇంకా వేగంగా డెవలప్ చేయడానికి కావాల్సిన ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు న్యూ టెక్నాలజీని బిల్డ్ చేయడానికి అట్ ద సేమ్ టైం
ఇండియాలో కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టాలనుకునే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఒక స్టార్టప్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయడానికి అప్పట్లో ఈ ఐటీ పార్క్స్ని నిర్మించారు. అండ్ ఈ ప్రాసెస్లోనే మన దేశపు మొట్టమొదటి ఐటీ పార్క్స్ని బెంగళూరు, పూణే అండ్ భువనేశ్వర్లో నిర్మించారు. అండ్ ఆ తర్వాత హైదరాబాద్, చెన్నై అండ్ నోయిడా లాంటి ప్లేసెస్కి ఎక్స్పాండ్ చేస్తూ ప్రెజెంట్ ఇండియన్ గవర్నమెంట్ 60కి పైగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ని నిర్మించింది. నిజానికి ఈ ఐటీ పార్క్సే మన దేశంలో వేల కొద్ది సాఫ్ట్వేర్ కంపెనీలు పుట్టుకురావడానికి అట్ ద సేమ్ టైం ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి కారణమైంది. అయితే 2000 ఇయర్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదే Y2K బగ్. అంటే 2000 ఇయర్లో సాఫ్ట్వేర్లో 20th సెంచరీకి సంబంధించిన ఏ సంవత్సరాన్ని మెన్షన్ చేసినా అందులో కేవలం లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే స్టోర్ అయ్యేవి. ఫర్ ఎగ్జాంపుల్ 1980 అనే ఒక నంబర్ని ఎంటర్ చేస్తే అది కేవలం 80 మాత్రమే తీసుకుని 19ని వదిలేసేది. అలాగే 2000 అని ఎంటర్ చేస్తే సాఫ్ట్వేర్ కేవలం 1900 మాత్రమే తీసుకునేది. దీన్నే Y2K బగ్ అంటారు. అయితే ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నో కంపెనీలకి ఈ Y2K బగ్ వల్ల వాళ్ళ డేటా అంతా చేంజ్ అయిపోయి 2000 ఇయర్లో సుమారు $600 బిలియన్ నష్టం వచ్చింది. అండ్ అదే టైంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన .com బబుల్ క్రాష్ వల్ల సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా భారీ నష్టాల్లో మునిగిపోయాయి. సాఫ్ట్వేర్ సెక్టార్లో పనిచేస్తున్న కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే ఈ ఇన్సిడెంట్ నుండి బయటపడి మళ్ళీ అంతా నార్మల్ స్టేట్కి వస్తుంది అనుకున్న టైంలో అగైన్ 2008లో వచ్చిన గ్లోబల్ రెసిషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడి ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. 2015లో కూడా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళ ఉద్యోగుల్ని తొలగించాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే రెసిషన్ పేరు మీద ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారో నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇలా రెసిషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అందరూ ఉద్యోగాలు కోల్పోతారా అంటే కాదు. ఎవరికైతే సరైన స్కిల్స్ ఉండవో, ఎవరైతే ఫ్యూచర్లో బాగా స్కోప్ ఉన్న టెక్నాలజీని నేర్చుకుని రెడీగా ఉండరో వాళ్ళు మాత్రమే జాబ్స్ కోల్పోతారు. అయితే ప్రెజెంట్ సాఫ్ట్వేర్ సెక్టార్లో బాగా డిమాండ్ ఉన్న టెక్నాలజీ డేటా సైన్స్. ఒకవేళ మీరు ఈ డొమైన్లో స్కిల్స్ని పెంచుకోవాలనుకుంటే ఓడిన్ స్కూల్ అందిస్తున్న డేటా సైన్స్ కోర్సెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. వీళ్ళు మీకు డేటా సైన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం మాత్రమే కాకుండా 360 డిగ్రీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, స్కాలర్షిప్స్ అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. లైవ్ వీకెండ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్తో పాటు ఒకవేళ మీరు ఏదైనా కంపెనీకి సెలెక్ట్ అయ్యి మీరు ఎక్కువ ప్యాకేజ్ని డిమాండ్ చేయలేకపోతే మీ తరపున వాళ్ళే మీ శాలరీ ప్యాకేజ్ని నెగోషియేట్ చేసి మీకు బెటర్ ఆఫర్స్ వచ్చేలా చేస్తారు. ఇన్ కేసు మీకు వాళ్ళ కోర్స్ నచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే January 27న వాళ్ళ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందులో మీకు స్కాలర్షిప్తో పాటు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. కోర్స్ రిజిస్ట్రేషన్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. బేసిక్గా రెసిషన్ వచ్చినప్పుడు చాలా కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని జాబ్స్ నుండి తీసేయడానికి కారణం ఏంటంటే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో ప్రజలకి కొనుగోలు శక్తి తగ్గిపోయి వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద చాలా అంటే చాలా తక్కువ డబ్బు ఖర్చు పెడతారు. సో ఎప్పుడైతే ప్రజల యొక్క స్పెండింగ్ తగ్గిపోతుందో అప్పుడు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని తయారు చేసే కంపెనీస్కి కూడా ఆదాయం అలాగే లాభాలు తగ్గిపోతాయి. కొన్ని కంపెనీలు అయితే భారీ నష్టాల్లోకి కూడా వెళ్ళిపోతాయి. సో అందుకే ఎప్పుడైనా ఈ రెసిషన్ ఆర్ ఫైనాన్షియల్ క్రైసిస్ లాంటి పదాలు మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తున్నాయంటే అప్పుడు ఆటోమేటిక్గా చాలా కంపెనీస్ వాళ్ళ ఖర్చులు తగ్గించుకుని బిజినెస్ని కాపాడుకోవడానికి ముందుగానే వాళ్ళ కంపెనీలో ప్రాజెక్ట్స్ లేకుండా బెంచ్ మీద ఉన్న ఎంప్లాయీస్ని అలాగే లో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని జాబ్స్ నుండి తీసేసి ఎవరైతే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని రన్ చేయడానికి కీలక పాత్ర పోషిస్తున్నారో అలాంటి స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ని మాత్రమే చాలా కంపెనీలు ఈవెన్ రెసిషన్ లాంటి టఫ్ టైమ్స్లో కూడా వాళ్ళతో ఉంచుకుంటాయి. అయితే ఈ రెసిషన్ తగ్గిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఫైనాన్షియల్ యాక్టివిటీ పెరిగి చాలా కంపెనీస్ జాబ్స్ ఆఫర్ చేస్తాయి. ఇలా జాబ్స్ రావడం వల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి వాళ్ళు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ఎక్కువగా కొంటారు. అలా కొనడం వల్ల సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చి అది ఇంకా ఎక్కువ జాబ్స్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సాఫ్ట్వేర్ సెక్టార్లో జాబ్స్ పోవడం అలాగే తిరిగి రావడం అనేది ఒక సైక్లిక్ ప్రాసెస్. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కేవలం వాళ్ళ సెక్టార్ కోసం మాత్రమే కాకుండా హెల్త్ కేర్, రీటైల్, ఈకామర్స్, ఫైనాన్స్ అండ్ మీడియా లాంటి డిఫరెంట్ సెక్టార్స్కి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు సర్వీసెస్ని అందిస్తాయి. అంటే ఇండైరెక్ట్గా సాఫ్ట్వేర్ సెక్టార్ అనేది డిఫరెంట్ సెక్టార్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ ప్రపంచంలో ఏ మూల ఏ ప్రాబ్లం వచ్చినా దానికి సాఫ్ట్వేర్ సెక్టారే ముందుగా ఎఫెక్ట్ అవుతుంది. లాజిక్ అర్థమైందా? కానీ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే
కరోనా లాంటి లాక్డౌన్ టైంలో కూడా ఇంటి దగ్గర నుండే వాళ్ళ ఆపరేషన్స్ని కంప్లీట్ చేసి కంపెనీలని లాభాల్లో నడిపించిన ఒకే ఒక్క ఇండస్ట్రీ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అందుకే చాలా కంపెనీలు దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని కరోనా టైంలో కొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ని ఆన్లైన్ చేసుకున్నాయి. సో దీనివల్ల సాఫ్ట్వేర్ సర్వీసెస్కి డిమాండ్ పెరిగి 2020 అండ్ 2021లో కొన్ని లక్షల మందికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో విపరీతంగా ఉద్యోగాలు వచ్చాయి. అండ్ వాళ్ళంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ని ఫాలో అవుతూ ఇంటి దగ్గర నుండే సర్వీసెస్ని అందించారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో డిమాండ్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం 2001లో .com బబుల్ క్రాష్ అని, 2008లో గ్రేట్ రెసిషన్ అని, 2015లో జాబ్ కట్స్ అని, అండ్ అగైన్ 2023లో కూడా మళ్ళీ రెసిషన్ అనే పేరుతో చాలా మంది జాబ్స్ని కోల్పోయారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇదే చెప్తారు. సాఫ్ట్వేర్ సెక్టార్లో మనం లాంగ్ టర్మ్లో ఎక్కువ శాలరీస్ వచ్చే జాబ్స్లో ఉండాలి అంటే మనం కంటిన్యూస్గా మార్కెట్లో మారుతున్న ట్రెండ్స్కి అనుగుణంగా కొత్త టెక్నాలజీస్ని నేర్చుకుని ఆయా డొమైన్స్లోకి షిఫ్ట్ అవుతూ ఉండాలి. లేదా ఒకవేళ మీరు ఆల్రెడీ రెసిషన్ వల్ల జాబ్ కోల్పోయి ఉంటే ఈ ఫ్రీ టైంని మీ స్కిల్స్ పెంచుకోవడానికి ఇన్వెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్లో డిమాండ్ పెరిగి జాబ్స్ వచ్చే టైంకి ఆ జాబ్స్కి అవసరమైన స్కిల్స్తో మీరు రెడీగా ఉండాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ సప్లై అనేది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ జాబ్స్ పోవడం మళ్ళీ రావడం అనేది చాలా కామన్. సో ఈ లాజిక్ని మీరు అర్థం చేసుకుని నిరాశ పడకుండా మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీ స్కిల్స్ని పెంచుకుని రెడీగా ఉండటం అనేది మీ కెరియర్లో మీరు తీసుకునే ఒక బెటర్ డెసిషన్ అవుతుంది. అర్థమైందా? సో ఫైనలీ 1968లో టీసీఎస్తో స్టార్ట్ అయిన ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ప్రెజెంట్ ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ అండ్ టెక్ మహీంద్రా లాంటి ఇండియన్ కంపెనీస్తో పాటు క్యాప్జెమినీ, యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ లాంటి విదేశీ కంపెనీలకి కూడా ఇండియాలో వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి అవకాశాలను కల్పించి ప్రతి సంవత్సరం $320 బిలియన్ విలువైన సాఫ్ట్వేర్ సర్వీసెస్ని ఇండియా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ ఎక్స్పోర్టింగ్ కంట్రీగా మారింది. అంతేకాదు ఈవెన్ ఇండియన్ జీడిపికి కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కీ రోల్ ప్లే చేస్తున్న సర్వీస్ సెక్టర్ నుండే 54% ఆదాయం వస్తుంది. సో ఇలాంటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీలో మీరు కూడా ఒక పార్ట్ అవ్వాలనుకుంటే ఓడిన్ స్కూల్కి సంబంధించిన డేటా సైన్స్ కోర్స్ని ఒకసారి చెక్ చేసి మీ స్కిల్స్ని పెంచుకోండి. సో మై డియర్ ఆడియన్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.